చిన్న పిల్లలకి ఫుడ్ ఇచ్చేటప్పుడు పేరెంట్స్ చాలా కేర్ తీసుకుంటూ ఉంటారు. కానీ కొన్నిసార్లు పేరెంట్స్ కి అనిపిస్తూ ఉంటుంది, అసలు పిల్లలకి మంచి ఫుడ్ నే ఇస్తున్నామా, వారికి ఇచ్చే ఫుడ్ లో మంచి పోషకాలు ఉంటున్నాయా, వారి ఎదుగుదల ప్రాపర్ గా జరుగుతుందా, ఇలా ఎన్నో డౌట్స్ వస్తుంటాయి. మరి మీ పిల్లల విషయంలో కూడా ఇలాంటి డౌట్స్ ఉన్నాయా? అయితే ఈ వీడియో మీకోసమే. హాయ్ అండి, నేను మీ సౌజన్య, పేరెంటింగ్ కోచ్. పిల్లలైనా పెద్దవారికైనా యాక్టివ్ గా హెల్తీగా ఉండాలంటే మంచి పోషక విలువలు ఉన్న ఫుడ్ ని తీసుకోవాలి. అప్పుడే లైఫ్ లో యాక్టివ్ మైండ్ తో ఉంటూ హ్యాపీగా ఉంటారు. ఇలా ఉండాలి అంటే తప్పకుండా మీ పిల్లలకి ఇస్తున్న ఫుడ్ ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ మంచి ఫుడ్ ని ఇవ్వడానికి ట్రై చేయాలి. ఎందుకంటే మంచి ఆరోగ్యం అలాగే మంచి ప్రవర్తన ఇలాంటి ఎన్నో విషయాలను మీ పిల్లలు తీసుకుంటున్న ఫుడ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అంతేకాదు వారి శారీరక మానసిక ఎదుగుదలలో కూడా ఎన్నో సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే మీ పిల్లలకి ఇస్తున్న ఫుడ్ ఎంత క్వాలిటీగా ఉందో, మీ పిల్లలకి ఏజ్ కి తగ్గట్టు మీరు ఇచ్చే ఆ ఫుడ్ లో అన్ని పోషకాలు ఉన్నాయా లేదా అని చెక్ చేయాలి. మంచి ఫుడ్ ఐటమ్స్ ని సెలెక్ట్ చేసుకొని మీ పిల్లలకు సరైన ఆహారాన్ని ఇవ్వాలి. ఎందుకంటే మంచి ఫుడ్ మంచి ఆరోగ్యాన్ని అలాగే మంచి మైండ్ పవర్ ని ఇస్తుంది. అప్పుడు మీ పిల్లలు వారి గోల్స్ ని రీచ్ అవుతారు. వారి ఫ్యూచర్ కూడా ఎంతో హ్యాపీగా ఉంటుంది. ప్రతి పేరెంట్స్ అనుకుంటూ ఉంటారు, వారి పిల్లలు మానసికంగా బాగుండాలని, వారి బ్రెయిన్ బాగా వర్క్ చేసి వారి స్కూల్లో మంచి ర్యాంక్స్ తెచ్చుకోవాలని. కానీ ఇలా అనుకునే ముందు అస్సలు పిల్లలు హెల్తీగా ఉండడానికి కావాల్సిన ఫుడ్ ని ఇస్తున్నామా, వారి హ్యాపీగా ఉండడానికి కావాల్సిన సిచ్యువేషన్ ను ఇంట్లో ఉండేలాగా చూస్తున్నామా అని ప్రతి పేరెంట్స్ థింక్ చేయాలి. పిల్లలు ఫిజికల్ అండ్ మెంటల్ డెవలప్మెంట్ కి బ్యాలెన్స్డ్ ఫుడ్ చాలా అవసరం. అయితే చిన్న పిల్లలు కారంగా లేదా తీపి పదార్థాలను ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. కానీ బ్యాలెన్స్డ్ ఫుడ్ అనేది పిల్లలకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ పిల్లల ఎదుగుదల అనేది మీరు మీ పిల్లలకి ఇచ్చే ఆహారం పైన డిపెండ్ అయి ఉంటుంది. అదే వాళ్ళ ఎదుగుదలకి సహాయపడుతుంది. అందుకే ఏజ్ ని బట్టి మీ పిల్లలకి ఇచ్చే ఆహారంలో మార్పులు చేస్తూ ఉండాలి. ముఖ్యంగా పిల్లలకి ఇచ్చే ఆహారంలో పోషకాలు ఎక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే మీ చిన్నారులకి ఇచ్చే ఫుడ్ లో విటమిన్స్ మినరల్స్ తగినన్ని లేకపోతే అవి వారి లైఫ్ స్టైల్ మీద ఎంతో ప్రభావం చూపుతుంది. అదే విధంగా మీ పిల్లలకి 10 years వచ్చే వరకు వారే మంచి ఫుడ్ తీసుకునేలాగా అలవాటు చేయాలి. జంక్ ఫుడ్స్ కి చాలా దూరంగా ఉండేలాగా చూడాలి. వీలైతే ఇలాంటి జంక్ ఫుడ్స్ ను చిన్నప్పటి నుంచే అవాయిడ్ చేయడం పిల్లలకి నేర్పించాలి. ఇలాంటి మంచి ఫుడ్ హ్యాబిట్స్ ని పిల్లలకి నేర్పించడం వల్ల మంచి హైట్ వెయిట్ పెరిగి బలంగా మారుతారు. వారికి ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహారం కూడా ఇవ్వాలి. చాలా మంది పిల్లలు చాక్లెట్స్ స్వీట్స్ చీజ్ వంటివి ఇష్టంగా తింటూ ఉంటారు. ఇవి మీ పిల్లలు కూడా తిన్నారంటే వాళ్ళ శరీరంలో విటమిన్ లోపం ఉందని మీరు అర్థం చేసుకోవాలి. ఇలాంటి టైంలో బాడీ చెకప్స్ చేయించి మీ పిల్లలలో ఉన్న లోపాలను గుర్తించి వాటికి తగిన ఫుడ్ ని ఇవ్వాలి. మీ పిల్లలకి కొన్ని సూపర్ ఫుడ్స్ తినిపించడం వలన ఆ ఫుడ్స్ మీ పిల్లల్ని హెల్తీగా యాక్టివ్ గా ఉంచడానికి హెల్ప్ చేస్తాయి. దానిలో ఫస్ట్ది పాలు. ఇవి మీ చిన్న పిల్లలకి చాలా ముఖ్యమైన ఆహారం. ఎందుకంటే దీనిలో అన్ని పోషకాలు ఉంటాయి. అంతేకాదు వీటిలో విటమిన్ ఇ, ఫాస్ఫరస్, కాల్షియం ఇలా అనేక రకాల పోషకాలు ఉంటాయి. సెకండ్ ఎగ్ అనేది అన్ని ఏజ్ పిల్లలకు మంచిది. మీ పిల్లలకు 1 year దాటిన దగ్గర నుంచి వారికి ఎగ్స్ ని తినిపించండి. వీటిలో ప్రోటీన్స్, విటమిన్ బి, విటమిన్ డి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫోలిక్ యాసిడ్స్ ఉంటాయి. ఇవి మీ పిల్లల మానసిక వికాసానికి ఎంతో హెల్ప్ చేస్తాయి. థర్డ్ డ్రై ఫ్రూట్స్. జీడిపప్పు, బాదం, వాల్నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ ని పిల్లలకి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వీటిని ఇవ్వడం వలన వారి మైండ్ చాలా షార్ప్ అవుతుంది. అంతేకాదు ఇవి మీ పిల్లల శరీరానికి ఎనర్జీని అందిస్తాయి. ఫోర్త్ వన్ గ్రీన్ వెజిటేబుల్స్. నేచర్ లో దొరికే ఆకుపచ్చని కూరగాయలు మీ పిల్లల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని మీ పిల్లలకు తినిపించడం చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలి. ఇలా చేయడం వలన అవి వారి శరీరానికి అనేక రకాల పోషకాలు అందేలా ఉంటాయి. మీ పిల్లలకి ఇచ్చే డైలీ ఫుడ్స్ లో బచ్చల కూర, బ్రోకోలీ, క్యాబేజ్ వంటివి ఉండేలా చూడాలి. సో ఈ విధంగా ఈ సూపర్ ఫుడ్స్ మీ పిల్లలకు చిన్నప్పటి నుంచే ఇవ్వడం అలవాటు చేస్తే వారి శరీరానికి మంచి పోషకాలు అంది వారు యాక్టివ్ గా ఉంటారు. ఇంకా వారి మైండ్ కూడా చాలా షార్ప్ గా పనిచేస్తుంది. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ పైన కావాలో కామెంట్ చేయండి. మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.